అద్భుత క్షేత్రం. తెలంగాణలో భక్తుల పాలిట కల్పవృక్షం మన వేములవాడ రాజన్న దేవాలయం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈరోజు మన వీడియోలో రాజన్న ఆలయం విశిష్టత. వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం క్రీస్తు శకం 750 నుండి 973 మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య రాజులు నిర్మించారు. పురాణాల ప్రకారం అర్జునుడు మనోడైన నరేంద్ర మహారాజు తన బ్రహ్మహత్య పతాకాన్ని పోగొట్టుకోవడానికి దేశమంతా తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఈ ధర్మగుండంలో స్నానం చేయగానే ఆయనకు పాపం తొలగిపోయింది. అందుకు కృతజ్ఞతగా ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ నీటిలో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీ గంగమ్మ స్వయంగా ఇక్కడి గుండంలో అంతర్వాహినిగా ప్రవేశిస్తుందని నమ్ముతారు. కోడె మొక్కు ఒక విలక్షణ ఆచారం. ప్రపంచంలో శివాలయంలో లేని ప్రత్యేకత ఈ ఆచారం ఇక్కడ ఉంది. అదే కోడె మొక్కు. భక్తులకు గిత్తెను స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయించి కట్టేస్తారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా సంతానం కలుగుతుందని నమ్మకం. హైదరాబాద్ నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఆలయం ఉంది. కార్తీక మాసం ఈ క్షేత్రంలో భక్తులతో కిటకిలాడుతుంది. మీరు చెప్పినట్లుగా తెలంగాణ ప్రజల జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుతమైన క్షేత్రం ఇది. ధన్యవాదములు అందరికీ.